ఎవరికి ఆ సంగతి తెలియనీయకుండా, ఒకవేళ తెలిసినటువంటి పరిస్థితి ఉన్నా దాన్ని సాధ్యమైనంత వరకు కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మన విరోధి అయినటువంటి సాతాను అపవాది ఏం చేస్తాడంటే దాన్నే తీసి, ఆ సంగతినే బయటికి తీసి, సహోదరి సహోదరుడు అమ్మ వింటున్నారా, ఆ సంగతినే బయటికి తీసి దేవుని ఎదుట డప్పు కొడతాడంట. ఇగో ఇటు చూడు, ఇక ఈయన మందిరంలో మాట్లాడడానికి వచ్చాడయ్యా, ఏంది మీరు చూస్తున్నారు కదా, మీరేమో పరిశుద్ధులైనటువంటి దేవుళ్ళు, మరి ఇదేంది, ఇక్కడ ఉన్నటువంటి సీన్ అదే. ఆ విషయాన్నే వాడు పట్టుకుంటాడు. ఆ విషయాన్నే అపవాది దోషారోపణ చేస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడంట రాత్రి పగళ్ళు. మనం ఎప్పుడెప్పుడో ఒక్కసారి ఆదివారానికి ఒకసారి, లేకపోతే ఎప్పుడో పొద్దు పుట్టినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మోకరించి నేనే చేశాను అనుకోవడం, అది మన అలవాటు. కానీ మన విరోధి అయినటువంటి సాతానికి ఒక అలవాటు ఉంది, 24/7 అనే అలవాటు. ఏం అలవాటు? 24/7. అయితే ఈ 24/7 మన మీదనే దృష్టి పెట్టి, ఏ సంగతిని అయితే మనం దాచిపెడుతున్నామో, ఏ సంగతి గురించి అయితే మనం మాట్లాడడానికి ఇష్టపడమో, ఏ విషయం అయితే మనం ఆలోచన చేయడానికి ఇష్టపడమో అదే బయటికి తీస్తాడంట. తీసి దేవుని సన్నిధిలో చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఆరాధించడానికి వచ్చాను, నోరు తెరిచి ఆరాధిస్తాం కూడా. అయితే ఈ ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ అనే మాట మనం ఎరుగుతాం. ఆత్మతో సత్యంతో. ఒకవేళ ఆత్మతో చేస్తే చేస్తామేమో, పరిశుద్ధాత్ముడు మరి సహాయం చేస్తాడని ఉంది కదా. అయితే సత్యం లేదు. ఎందుకు? ఆ ఫలానా విషయాన్ని ఒప్పుకోలేదు కాబట్టి, యథార్థత లేదు. కీర్తనకారుడు అంటాడు, అంతరంగంలో నాకు నూతన మనసు పుట్టించుము అని అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగుము అంటాడు. అయితే ఇక్కడ గమనించి చూస్తున్నప్పుడు ఈ యొక్క దృశ్యంలో అతని కుడిపార్శ్వంలో ఫిర్యాది అయి నిలబడుట అతడు నాకు కనపరచెను అనగానే, అది చూడగానే ఈయనకు మతిపోయింది. అదేంటి, యెహోషువ కదా, ప్రధాన యాజకుడు కదా, ఈయన బట్టలు ఇప్పుడుండడం ఏంటి, ఈ నేరం మోపడం ఏంటి బాబోయ్ అని కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాడు, చాలా కంగారు పడిపోతా ఉన్నాడు. వెంటనే దూత అన్నాడు, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కోరేవారనే ఉన్నాడు కదా అనే మాట అక్కడ చూస్తాను. కాబట్టి ఈ యొక్క వెంటనే అనేటటువంటి మాట, అతని యొక్క మలిన వస్త్రములు ధరించిన వాడే నిలబడి ఉండగా దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి అనేటటువంటి మాట. ఇతని మైలబట్టు దగ్గర నిల్చున్నారు అంటే ఇక్కడ ఇంకా చాలా మంది నిల్చున్నారు అనమాట. యోషుతో పాటు దగ్గర చాలా మందే ఉన్నారు. ఎవరు వీళ్ళంటే ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలో కనపడతా ఉంటారు. వాళ్ళంతా ఎవరన్నా మనం ఇందాక చదువుకున్నాం కదా, మన సహోదరుల మీద, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు అంటే సహోదరులు అందరూ ఉన్నారు. వీళ్ళందరితో పాటు మనం కూడా ఉన్నాం. వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం ఆకాశ ఏమంటారు, బైబిల్ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అలంకార రూపకమైనటువంటి మాట, సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున. వీళ్ళందరూ కూడా ఆవరించి ఉన్నారమ్మా. మనం ఇప్పుడు ఈ సమయంలో మనం ఏమని ఆరాధన చేస్తాము, మన లోపల ఏ పాపం దాగి ఉన్నది, ఒప్పుకొన్నటువంటి సంగతి ఏది ఉన్నది, ఏ విషయంలో మనం దోషారోపణ చేయబడగలము, ఆ విషయమై సాతాను ఫిర్యాదే నిలబడ్డాడు. మనం అంటే ఎప్పుడూ ఆరాధించడానికి ఆలోచన చేసినా, ప్రార్థించడానికి ఆలోచన చేసినా, దేవుని వాక్యం చదవడానికి ఆలోచన చేసినా, వెంటనే మన యొక్క ఆలోచన సరళి దృక్పథం అంతా కూడా పరలోకపు దృశ్యం. ఆ దృశ్యంలోకి రాకపోతే నువ్వు వాళ్ళకు బైబిల్ చదవడం లేదనమాట, దేవుని సన్నిధికి రాలేదన్నమాట. ఇంకేదో ఆలోచన ఉంటే నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇంకా భూమి మీదనే ఉన్నావు, భూ సంబంధమైన సంగతులే ఆలోచన చేస్తున్నావు. నువ్వు భూ సంబంధి అయినటువంటి మనిషివి. దేవుడు ఆత్మ. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలు మనకు గ్రహింపులోకి రాకపోతే నువ్వు చాలా పొరపాటులో లేక భ్రమలో జీవిస్తున్నావు అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనం గమనించినప్పుడు
వెంటనే సాతాను యెహోవా నిన్ను గద్దించును అనేటటువంటి మాట చెప్పి ఇతని మలిన వస్త్రం తీసివేయండి అని చెప్పేసి వెంటనే అతనికి మైలబట్టలు తీసేసి ఏం చేసినారంట, నీ దోషం నేను 4వ వచనం, నేను నీ దోషంను పరిహరించి ప్రశస్తమైన వస్త్రాలతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్పాను అనే మాట సెలవిచ్చాను. అతని అప్పుడు ఈయన అంటున్నాడు, జకర్యా అంటున్నాడు, అతని తల మీద బాగా పెట్టించడం నేను మనవి చేస్తా వచ్చినాడు. అతని తల మీద తెల్లని బాగా పెట్టి ప్రశస్త వస్త్రములతో అతన్ని అలంకరించి అప్పుడు తర్వాత ఈ జకర్యాకు కొన్ని సూచనలు, కొన్ని మాటలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విషయాలు అక్కడ చెప్పడం మనం గమనిస్తాం. ఆ యొక్క దానంతట్లోకి మనం వెళ్ళాం. కానీ మనకు కావాల్సినటువంటి అంశం, మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం, దోషారోపణ. ఆ దోషంను పట్టుకొని సాతానుడు ప్రభు సన్నిధిలో నిన్ను ఆరాధన చేయడానికి వచ్చినారు కదా, నోరు తెరిచినాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆ పరిస్థితి ఏంటి, ఆ పలానా పాపం పరిస్థితి ఏంటి, ఆ రోజు అట్ట చేసినాడు కదా, ఆ రోజు ఈ ఆలోచన చేసినాడు కదా, ఆ రోజు ఇట్లా అన్నాడు కదా, ఆ రోజు ఈ మాట మాట్లాడారు కదా, అది ఇంకా ఒప్పుకోలేదు కదా, నువ్వు ఎట్లా చేస్తావు అని మన మీద కాదు, దేవునికి డైరెక్ట్గా కంప్లైంట్ వెళ్తూ ఉంటుంది. ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. మనమేమో ఏమి తెలియనట్టు మంచిగా తయారై మంచిగా వచ్చి ఆరాధన చేస్తూ ఉంటాం. ఇది మనకున్నటువంటి పరిస్థితి. ప్రియ సోదరి సోదరుడా, ఈ నేరం మోపవాడైనటువంటి అపవాదికి అన్నీ తెలుసు. అంతేకాదు సర్వజ్ఞుడైనటువంటి దేవునికి అంతకంటే ఎక్కువగా తెలిసినటువంటి వాడు, ఆయన సర్వజ్ఞాని. అయితే ఈ పరిస్థితుల్లో మనకి ఇప్పుడు ఎక్కడ విమోచన, ఎక్కడ విడుదల చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24, 25. మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడను. ఆయన మన అపరాధము నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము పాపులంగా ఉన్నటువంటి మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తనకు తానే, ఏదో మనం అడిగినామని కాదు, మనం ఏదో ఆర్జీ పెట్టుకున్నాం, మనం ఏదో వినతి పెట్టుకున్నామని కాదు, మనం ఏదో ఆయన బతిమాలుకున్నామని కాదు, ఆయన తనకు తానే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన తను తానే అప్పగించుకున్నటువంటి మాట అక్కడ మనం గమనిస్తాం. మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడెను. ఈయన నా నిమిత్తం అప్పగింపబడ్డాడు అనేటటువంటి ఆ యొక్క విశ్వాసము, లేక ఆ యొక్క లోతైనటువంటి నమ్మకం నీ లోపల కలిగి ఉంటేనే కానీ ఆ నిశ్చయతలోనికి నువ్వు రాలేవు. ఈ యొక్క దోషారోపణ నిన్ను వేధిస్తానే ఉంటుంది, నిన్ను పట్టుకొని ఉండనే ఉంటుంది. ఎప్పుడు కూడా సాతానుడు అదే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, అదే విషయంతో నీ పైన నింద వేస్తూ ఉంటాడు, నేరం మోపుతూ ఉంటాడు. ప్రభు సన్నిధికి వచ్చి ఎందుకు ఆరాధన చేయవు, ఎందుకు చేయవు అని అంటే ఇక్కడ కారణాలు మనకు కనపడతా ఉన్నాయి. ఇంకనూ ప్రభు యొక్క రక్తంతో కడగబడలేదు. ఆయన మన అపరాధం మీద అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబట్ట లేపబట్టాడు కదా, ఆయన లేపబట్టాడు కానీ ఇప్పుడు కాదులే అనేటటువంటి ఆలోచన. ఈ విషయాన్ని సంపూర్ణంగా నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే అది మనకును మన మృతుడు లేపిన విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడును అనేటటువంటి మాట అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మనకును ఎంచబడును. ఆ ఎంచబడేటటువంటి ఆ కన్సిడరేషన్లోకి నేను రాకపోతే మనకు ఆ నిశ్చయత, ఆ యొక్క ఫ్రీనెస్, ఆ యొక్క ఎంట్రీ మనకు లేదు. కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై చాలు అందులో నిలిచియుండి. ఇక్కడ ఆయనతో యేసుక్రీస్తు ద్వారా అనేటటువంటి మాట చూస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము అనేటటువంటి మాట
అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫిర్యాదు ఉంది, కంప్లైంట్ ఉంది, రుజువు అయింది. అదేదో అబద్ధం కాదు, అది నిజమే, సత్యం. చెప్పాలంటే సత్యం చెప్తాడు. అయితే మనకు తెలియదు అది సత్యం అని. మనం ఏమనుకుంటాం, ఇది కాదులే, దేవుడు ఎప్పుడో మానుష్యంగా అయిపోయింది అనుకుంటాం. కానీ అది సత్యం ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా అది కప్పబడింది. ఆయన చేసినటువంటి ఆ యొక్క అపరాధం, ఆ యొక్క శిలువ కార్యం ద్వారా ఆ అపరాధము తీసివేయబడింది. చేసింది ఎవరు? మనమే. కాబట్టి మనకు ఆ యొక్క అపరాధ భావం మనలో ఉండనే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అయితే దానంతటిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా కప్పేసి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడను. ఆయన నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనలో మనం వచ్చినప్పుడు మనం ఆయనలో ఉన్నాం కనుకనే నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయనలో లేకుండా నేను కూడా నీతిమంతుడిని అంటే కుదరదు. ఆయనలో, అందుకే అంటాడు కదా, కాబట్టి క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇక కాక 2 కొరింథీ 5:17 ఇప్పుడు క్రీస్తు చేసిన 2 కొరింథీ 5 ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవాయను. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి క్రీస్తు ప్రభు వారిలోకి వచ్చినటువంటి మనం ఈ యొక్క అపరాధ భావము, ఈ యొక్క దోషారోపణ, ఈ యొక్క నేరారోపణ ఇవన్నీ కూడా తీసివేయబడి కప్పివేయబడి మనకు ఈ ప్రవేశం మనం కలిగి కృప ద్వారా, ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై. ఎందుకు వచ్చింది ఈ ప్రవేశం? ఎంతవరకు మనం ప్రభు దగ్గరకు వచ్చి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి, దహించు అగ్ని అయినటువంటి దేవుణ్ణి, రోషం కలిగినటువంటి దేవుణ్ణి, లేని వాటిని ఉన్నవాటిగా చూసేటటువంటి దేవుని వచ్చేసి ప్రభువా తండ్రి అని పిలిచేటటువంటి ధైర్యం, అంత ఆడాసిటీ, అంతగా నువ్వు దూరిపోయేటట్టు అంత ప్రవేశం కలిగి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం కలిగినటువంటి కృప మన ఎడల విస్తరింపజేస్తూ వచ్చినాడు కనుకనే ప్రియ సోదరి సోదరుడా, నీవు నేను ఆయన సన్నిధికి రావడానికి అసలు తగినటువంటి వారమే కాదు. ఎంత నేను నిష్టగా జీవించినా, ఎంత మంచిగా జీవించినా, ఎంత గొప్పగా జీవించినా మనం వెళ్తాం కదా. ఒక యూదుల అధికారి అయినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తాడు. వచ్చి మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవనం కావాల్సిన నేను ఏం చేయాలా అంటాడు. అంటే నీకు తెలుసు కదా ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ చేయి అంటాడు. నేను చిన్నప్పటి నుంచి చేస్తానే నాకు ఇంకేం తక్కువ ఉంది అని అంటాడు. నీకు ఒకటి పదవిగా ఉందిరా అంటాడు. అప్పుడు వేసే అంటాడు, నీకు ఒకటి పదవిగా ఉంది, అన్నీ కూడా తీసేసి వచ్చి నన్ను వెంబడించు, బీదలకు ఇచ్చేసేయి. అతడు మిక్కిలి వ్యసనపడచ్చు వెళ్ళిపోయినటువంటి మాట మనం గమనిస్తాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మాట, ఈ కృప యందు ప్రవేశం. కృపకు అతను పాత్రలు కాలేకపోయినాడు. తనకున్నటువంటి స్థితిగతిని బట్టి కానీ, తనకున్నటువంటి ఆ యొక్క తను ఏదైతే ఆచారం కలిగి ఉన్నాడో, తను ఏదైతే అవలంబిస్తూ ఉన్నాడో దానంతటి పైన తనకున్నటువంటి విషయాన్ని వదులుకొనలేక మొత్తం పోగొట్టుకున్నాడు. ఒక మనుషుడు సర్వలోకము సంపాదించి వాని ప్రాణం పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం? ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చున్నావు. అయితే ఈ యొక్క నేరారోపణ, ఈ దోషారోపణను బట్టి నీవు శిక్షకు పాత్రుడు. ఈ శిక్ష ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పైన, ఆయన మన పక్షమున ఆ యొక్క శిక్షను సహించి వహించి దాన్ని సంపూర్తిగా నెరవేర్చి దాని క్రయదనం అంతా చెల్లించి మనల్ని విడుదల చేస్తూ వచ్చినాడు. వచ్చిన తర్వాత దేవునితో సమాధానపరుస్తూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో ఉండడానికి తగదు. అయితే ఈయన చేసినటువంటి ఈ యొక్క చెల్లింపును బట్టి మనకు సమాధానం కలిగింది. అదే మాట చెప్తాడు ఆయన. ప్రవేశం, ఈ సమాధానం యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అనేటటువంటి మాట. ఈ కృపయందు ప్రవేశం గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అనేటటువంటి మాట మనం అక్కడ గమనిస్తాము. కాబట్టి
అదే మాటను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. ఎఫెసీ 4:1. ఎఫెసీ 4. కాబట్టి సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడటం శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. చాలా అక్కడ వరకు చాలు. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఈ తగినట్లుగా అనేటటువంటి మాట మనము దాదాపు మాట్లాడుకోలేమేమో అని ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన పిలిచినటువంటి పిలుపు అటువంటిది. ఈ పిలుపుని గురించి ఒకసారి మాట్లాడుతూ వచ్చాం. చాలామంది ఎవరు వచ్చినా అవి విషయాలు చెప్తారు. అయితే పరలోక పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తానే మన ఎడల కృప కలిగి మనల్ని ప్రేమించి మనల్ని పిలుస్తూ వచ్చినాడు. సమస్త ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళరా నా దగ్గర రండి. ఈ భారము, నీ పైన ఉన్నటువంటి ఈ భారము, ఈ దోషము, ఈ యొక్క పాప భారము మనం పాడుకున్నాం కదా, నే పాప భారం కూడా చింతించి వగయించునుంటి. కానీ ఆయన వచ్చినాడు, కార్యం జరిగించినాడు. కానీ నీలో ఉన్నటువంటి ఈ పాపం, ఈ దోషారోపణ నీవు ఇంకా తీసుకోలేదు. కాబట్టే నీకు నోరు పెగలట్లేదు. కాబట్టే నువ్వు ప్రభువును ఆరాధించడానికి సిద్ధంగా లేవు. కాబట్టే నీవు ప్రభువును ఆరాధించడానికి నీవు ఉత్సాహం నీలో లేదు. ఆరాధిస్తామన్న ఆశ నీలో లేదు. ఆరాధించడానికి వచ్చున్నాం. ఆరాధన పెరాక ఆరాధన మందిరం. ఎక్కడ జరుగుతుంది ఆరాధన? ప్రశ్న, పెద్ద ప్రశ్నే అది. 44 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం, పరిచర్య చేస్తున్నాం. ఈయన పరిచర్య చేస్తున్నటువంటి వాడే ప్రధాన యాజకుడు, మామూలు వాడు కాదు. మళ్ళీ అయితే మలిన వస్త్రములు, ప్రియ సోదరి సోదరుడా, మనం ఎవరమైనా సరే అందరం కూడా ప్రభువును అటువంటి ఆత్మతో సత్యంతో మనం ప్రభువును ఆరాధించలేకపోతే కనుక ఆరాధన పెదవులతో చేసినటువంటి ఆరాధన, అది ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన కాదు. ఆ ఆరాధనను బట్టి మళ్ళీ మన మీద ఒక కంప్లైంట్ కూడా వెళ్తా ఉంది. ఇప్పుడు చూసుకున్నాం కదా ఒక దృశ్యం. ఈ దృశ్యంలో కరెక్ట్గా మనం ఉన్నాం. అక్కడ యెహోషువ ప్లేస్లో నీవు నేను ఉన్నాం. మన పక్కన దేవుని దూత ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనకు సహాయం చేయడానికి ఉన్నారు. అయితే ఈ మలిన వస్త్రములు, ఈ దోషము, ఈ పాపము మనం తీసుకువేసుకోవడానికి మనం ఇష్టపడటం లేదు. ఈ ఎప్పుడు శిక్షా విధి లేదు. రోమా 8లో క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. నీవు రాలేవే, క్రీస్తు యేసునందులోకి రాలేదే అనుకుంటున్నాం. నేను కూడా వచ్చేసినాను, నన్ను కూడా క్షమించేసినాడు అని అనుకుంటున్నాం. కానీ ఆ నిశ్చేతలోనికి రాలేకపోతున్నాం. ఆ యొక్క ఖచ్చితమైనటువంటి నిర్ధారణలోనికి దేవుని రాలేకపోతున్నాం. వస్తే పరిస్థితి ఇట్లా ఉండదమ్మా. పరిస్థితి ఇట్లా ఉండదు. ఏ విధం చేతనైనా సరే, పౌలు అంటాడు కదా, ఏ విధం చేతనైనా సరే నా రక్త సంబంధులైనటువంటి వారి కొరకు నేను ఎట్లయినా సరే వాళ్ళని సంపాదించుకోవాలా, అటువంటి ఆశ నాకున్నది. నా హృదయాభిలాష ఎక్కడున్నది? నేను ఒక్కడొస్తే చాలు, ఎవరు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం. మేము వస్తున్నాం కదా, చాలదా? వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అంతే. వచ్చిన వాళ్ళు ఎందుకు మానేశారు తెలియదు. కొన్ని కొత్త వాళ్ళు ఏమైనా తీసుకొద్దామా, మనతో ఎక్కడ అవుతుంది, ఏమైనా చెప్పుదామా, మనతో అవ్వదులే. ఇవన్నీ ఆలోచనలే. ఎప్పుడు కూడా మనము క్యాలిక్యులేషన్స్లోకి రాము. నిజానికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాము, ఏం చేస్తున్నాం ఈ సంఘానికి? దేవుడు నన్ను రక్షించుకొని ఇన్ని సంవత్సరాలు అయింది, నేను ఏం చేస్తున్నా దేవునికి? క్రైస్తవ యాత్ర మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, నేనేం చేశాను ప్రభువుకు? లోకరీతిగా కాదు, భూ సంబంధమైన విధానంలో కాదు, పరలోక సంబంధమైన విధానంలో. అందుకే అంటాడు యేసు ప్రభువారు, భూలోకంలో వీకరు ధనం కూర్చుకొనకుడి, పరలోకంలో కూర్చుకోడు. అక్కడ దొంగరాడు, చీమట కొట్టదు. చాలా 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 లోతైనటువంటి సంగతి అది. మామూలుగా చదువుతాం కానీ మనకు పరలోకంలో అక్కడ నీకు అకౌంట్ ఓపెన్ అయ్యిందా? అయితే దేవునికి స్తోత్రం. కానీ అందులో అకౌంట్ ఏమైనా ఉన్నాయా? జీరో బ్యాలెన్స్.
అది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం అంటే మనం ఆరాధించడానికి వచ్చాము. ఆరాధన అనేసరికి అది ఒక్కసారిగా మన దృష్టిని, మన దృక్పథాన్ని మార్చేటటువంటి పదం. పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చున్నాం. మన యొక్క ఆలోచన సరళి సంపూర్ణంగా దేవుని వైపు, ఆధ్యాత్మిక లోకంలోనికి, ఆ యొక్క కనబడనటువంటి అదృశ్య లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం ఒకసారిగా అవగాహన చేసుకొని ప్రభుని ఆరాధించడానికి ఆ యొక్క స్థలంలో, పరిశుద్ధ స్థలంలో ప్రవేశం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎదుట ఉన్నాం మనం. కానీ మన పక్కన సాతాను కూడా ఉన్నాడు. వాడు చెప్తా ఉన్నాడు, మన యొక్క తప్పిదాలన్నీ తీసి పెడతా ఉన్నాడు, ముందు పెడతా ఉన్నాడు, మొత్తం బట్టబయలు చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే క్రీస్తు ప్రభు వారి యందు ఆయనలో మనం ఉన్నామా? ఆయన రక్తం ద్వారా ఆయన మన అపరాధం నిమిత్తం అప్పబడి మనము నీతివంతులుగా తీర్చబడ్డకై లేపబడి ఉన్నాడు. ఆయనతో మనకు సమాధానం కలగజేస్తూ వచ్చినాడు. కృప యందు మనకి ప్రవేశం కలగజేస్తూ వచ్చినాడు. ఈ కృపలో ప్రవేశం పొందినట్లయితే నిజంగా యథార్థంతో, సత్యంతో ఆరాధించేటటువంటి ఆ యొక్క కాంక్ష నీలో ఉండి, అంటే నిజంగా నువ్వు రక్షింపబడినట్లయితే, నిజంగా వారి మనసు పొంది పశ్చాత్తాపడి నువ్వు పాప క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తి అయితే ఆరాధించకుండా అసలు ఉండలేవు. నాట్ ఏ ఛాన్స్, అవకాశమే లేదు. అది విషయం. కాబట్టి రెగ్యులర్గా ప్రతిసారి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళము కొంచెం తగ్గుదాము. ఇప్పటి వరకు ఆరాధించలేనటువంటి వాళ్ళు దేవుడు తన ఆత్మ ద్వారా వారిని ప్రేరేపించి ఆత్మతో, సత్యంతో ఆరాధించినట్లుగా మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు తీయించను గాక. మనం ఈ యొక్క వాక్యం అనే అర్థంలో పరీక్షించుకున్నటువంటి వారమై ఇంకా ఏదైనా దోషారోపణ, ఒప్పుకొనటువంటి పాపము, అసలు ఎన్నడూ కూడా దేవుడు ఈ సంగతిని అబ్బా ఇది కూడా బయట పెడతాడా అనేటటువంటి సంగతి నీకే తెలుసు. అది కానీ దేవుని కూడా తెలుసు, సాతాను కూడా తెలుసు ఆ సంగతి. వెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొంది దాని నుంచి సంపూర్ణంగా ఆ యొక్క శిక్షను తొలగించబడి విడుదల పొంది స్వతంత్రులమై ప్రభు సన్నిధికి వచ్చి యథార్థమైనటువంటి మనసుతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను కాక. దేవుడి మాటలు చేయించను కాక. పాట పాడుతున్నా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. సాంగ్ నంబర్ 217. చివరి చరణం వచ్చినప్పుడు లేచి నిలబడి పాడుతున్నాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్.